ముఖ్యంగా సామాజిక దూరం అంటున్నారు కానీ సామాజిక అసమానతలకు గురవుతున్నారు. వాళ్ళని ఒక అంటూ ముట్టుకోకూడదు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి భరోసా ఇచ్చే విధంగా ఏదైతే ఉందో కోవిడ్ సాథీ అని ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆడెవరో కాదు, సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఫికీ ఫ్లో చైర్మన్ అండ్ ఫౌండర్, అపర్ణ ఫౌండేషన్ ఫౌండర్ పెంకిరెడ్డి గారు. పెంకిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. పెంకిరెడ్డి గారు ఎలా ఉన్నారు? హ్యాపీ సేఫ్ అట్ హోమ్ అండి. యా, ఎలా ఉన్నారు అనే కంటే ఎంత బిజీగా ఉన్నారని అడగడం బెటర్ ఏమో. చాలా బిజీగా ఉన్నాం. అసలు ఇంట్లోంచి కాల్ బయట పెట్టుకుంటే చాలా బిజీగా ఉన్నాం. ఓకే, అంటే the family, with everything, work, online, nothing has stopped. చాలా బిజీగా ఉన్నాం. రైట్. పెంకిరెడ్డి గారు, యాక్చువల్ గా లాక్డౌన్ 1 month పీరియడ్ సహజంగానే మనము ఏదైతే ఉందో ఇంట్లో టైం స్పెండ్ చేయడం వేరు, బేసికల్ గా అసలు ఎక్కడికి వెళ్లకుండా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకుండా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తూ ఒక 1 month గడిచిపోయింది. ఎట్లా ఈ లాక్డౌన్ ఎలా ఫేస్ చేస్తున్నారండి? ఐ థింక్ లాక్డౌన్ ఫస్ట్ 1 week కొత్తగా అనిపించింది, దాని తర్వాత హ్యాబిట్ అయింది. ఏదైనా ఒక హ్యాబిట్ అంతే. సో ఐ థింక్ అదొక హ్యాబిట్. దాని తర్వాత మళ్ళీ 3వ వారం ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, అప్పుడు కొంచెం పానిక్ అయ్యారు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ అన్ ఎమోషన్, డిఫరెంట్ ఎమోషన్, బట్ మనం అందరం వీ షల్ కంట్రోల్ ఇట్ అండ్ హ్యాండిల్ ఇట్. సో మనం వీ జస్ట్ మెంటలీ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, బీ స్ట్రాంగ్ అండ్ యూ విల్ బీ ఫైన్. పెంకిరెడ్డి గారు, సహజంగానే చాలా వరకు లాక్డౌన్ అంటే మనకు అలవాటు అయిపోయిందని చెప్తున్నారు, కానీ మీరు ఒక ఆలోచన చేశారు. సహజంగానే మనిషే పుట్టిన ఎవరు కూడా మానవతావాది కాలేరు, కానీ అనేక సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు మీరు. అలాగే అపర్ణ ఫౌండేషన్ స్థాపించారు, అనేక సోషల్ యాక్టివిటీస్ ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. కానీ ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? కోవిడ్ సాథీ అని ఒక హెల్ప్ లైన్ అనేది పెట్టాలి అన్న ఆలోచన ఎలా మొదలైంది? నాకు అనిపించింది దిస్ సిచ్యుయేషన్ అప్పుడు మా ఫౌండేషన్ చాలా మందికి వి డూ లాట్ ఆఫ్ సర్వీస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని. సో ఐ వాజ్ ఆల్సో మెంటలీ థింకింగ్ ఎలా చేస్తే బాగుంటుంది అని. టు మై లక్ ఐ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఫ్రెండ్ హూ వాజ్ వెరీ బ్రైట్, హూ థాట్ అదర్ దెన్ నార్మల్, మాలా పరోపకారి అని. తను, హర్ ఫ్రెండ్స్ హూ ఓన్ జిపీస్, దే ఆర్ వెరీ వెరీ ఆల్ ప్రొఫెషనల్స్. ISV లో చదివినాను. they're all they're psychiatrists, doctors, different fields నుంచి వచ్చినారు. వాళ్ళందరూ they wanted to make a group and counsel people, and that is something which is a big. ఇప్పుడు చాలా మంది ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, సర్వ్ చేస్తున్నారు అందరికి. సో we are giving food for your mental thinking, so which is very very important. You need food for your mind. So that is what we are doing. అంటే మంచికి మాట్లాడే మంచి లేవు. See, we are blessed that we have family together. చాలా మంది they living alone. So చాలా మంది they're just older people living together. So different situations, every household is different. So sometimes you need somebody to talk to. So I think we are that one person whom they can call anytime. పెంకిరెడ్డి గారు, ఏదైతే ఉందో కోవిడ్ సాథీ అన్న ఆలోచన రాగానే బేసికల్ గా ఒక పారిశ్రామికవేత్తల ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఇటు జీవీకే ఫౌండేషన్ కి సంబంధించి కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాల్లో దూసుకుపోతూ ఉన్నారు. ఇటు నాన్నగారి నుంచి కూడా చాలా ప్రోత్సాహం ఉంటుంది. సో ఆ ఆలోచన మీరు షేర్ చేసుకున్నారండి? అంటే చేసింది ఎవరితో షేర్? సారీ, ఫ్యామిలీ మెంబర్స్ తో ఫస్ట్ డిస్కస్ చేశారండి? నేను అంటాను కదా, when you do something good, మన కుడి చేయి చేసి ఎడమ చేయి కూడా తెలుసుకోకూడదు. సో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ వాంట్ టు డూ, ఐ డూ ఆన్ మై ఓన్, బై సిక్స్ సెన్స్. నాకు చేయాలనిపిస్తే చేసేస్తాను. నేను ఎవరికి అడగను, ఎవరికి చెప్పను. ఓకే, సో చేసిన తర్వాత చెప్పాను that I'm doing this, so they were very happy. సో ఏమన్నారండి, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఇంట్లో నుంచి? చాలా సంతోషం, బట్ they were very happy with this. They were very proud of what I'm doing. రైట్. పెంకిరెడ్డి గారు, మీరు ఇందాక కూడా అన్నారు చాలా మంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, అలాగే డిఫరెంట్ వేస్ లో చారిటీ అనేది చూపిస్తున్నారు. కానీ ఏదైతే ఉందో ఫస్ట్లీ మీరు మెయిన్ గా కోవిడ్-19 కరోనా వైరస్ అనేది వచ్చినప్పుడు సహజంగానే అందరికీ
ఏదో జరిగిపోతుంది, ప్రపంచం ఏటో వెళ్ళిపోతుంది, రేపొద్దున మనం బ్రతుకుంటామా లేదా, లేకపోతే ఎకానమీ పడిపోతుంది, ఉద్యోగాలు ఉంటాయా లేదా, ఒక మానసిక సంక్షోభం, ఒక తీవ్రమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి గురయ్యేటువంటి ఈ పాయింట్ ని ఎలా క్యాచ్ చేయగలిగారు అసలు? అంటే ఏదైతే ఉందో ఈ హెల్ప్ లైన్ ద్వారా వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఈ హెల్ప్ లైన్ వల్ల చాలా ఫ్యాబులస్ రెస్పాన్స్ అండి. వీఆర్ వెరీ వెరీ ఓవర్వెల్మ్. చాలా సంతోషం ఉంది దట్ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ సో మెనీ పీపుల్. రోజుకి వందల ఫోన్స్ వస్తున్నాయి. అంటే కొంతమందికి చిన్న దగ్గు వచ్చింది అనుకోండి, దే సో వరీడ్, దే ఎవరిని అడిగి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే ప్యానిక్ అవుతారు. సో ఈ ఫోన్ చేసి చెప్తున్నట్టు మాకు దగ్గు వస్తుంది, ఏం చేయాలి, మేము మాకు ఇలా ఒకవేళ మాకు ఏమైనా ఈ సిమ్టమ్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలా, మా ఫ్యామిలీతో ఎలా హ్యాండిల్ చేయాలా. సో అట్లా ద డిఫరెంట్ థింగ్స్ అన్ని సమ్ ఇష్యూస్ మనకి చాలా చైల్డ్ ఇష్యూస్ సిల్లీ అనిపించవచ్చు, కానీ వాళ్ళ ఉండే సిచ్యువేషన్ లో ద స్మాలెస్ట్ ఇష్యూస్ కెన్ బి రియలీ డిఫికల్ట్ అండ్ హార్డ్ ఫర్ దెమ్. సో వీఆర్ డీలింగ్ విత్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ పీపుల్, ఓల్డర్ పేరెంట్స్ ఆర్ లివింగ్ అలోన్, యంగ్స్టర్స్ ఆర్ లివింగ్ అలోన్, సింగిల్ పీపుల్ ఆర్ లివింగ్. ఇట్స్ చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఉండదు. అండ్ మాకు అమెరికా నుంచి కూడా కాల్స్ వస్తుంది. జస్ట్ పీపుల్ ఆర్ గెటింగ్ డిప్రెస్, పీపుల్ ఆర్ భయం వేస్తుంది, రేపు నేను బయటకు వెళ్తే ఎలా, హౌ డు ఐ గెట్ బ్యాక్ టు నార్మల్. సో ఐ థింక్ జస్ట్ బీయింగ్ లైక్ అ ఫ్రెండ్, దిస్ హెల్ప్ లైన్ ఇస్ ఆల్సో బీయింగ్ లైక్ అ ఫ్రెండ్ అండ్ అ ఫ్యామిలీ. రైట్, పింకిరెడ్డి గారు, మాలా పరోపకారి గారు ఏదైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనతో జాయిన్ అవుతున్నారు మాట్లాడటానికి. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాలా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే కోవిడ్ సాతి ఆలోచనకు ఎవరైతే ఉన్నారో రూపకల్పన చేసిన వాళ్ళిద్దరూ ఉన్నారు, మెయిన్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా మాలా పరోపకారి గారు, రిటైర్డ్ IRS ఆఫీసర్. సో వారితో మనం ఇంటరాక్ట్ అవుదాం. మాలా గారు, హలో. మాలా గారు నమస్తే అండి. కోవిడ్ సాతి ఎలా రన్ అవుతుంది, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగుందండి. ఇప్పుడు మేము యావరేజ్ గా ఒక 50 to 70 కాల్స్ తీసుకుంటాము. సో 50 to 70 విలేజెస్ నుంచి, పల్లెటూరుల నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి అన్ని రకాల ఫోన్ కాల్స్ వస్తాయండి. ఇప్పుడు మనుషుల్లో భయం ఉందండి, ఆందోళన, కన్ఫ్యూజన్, సోషల్ డిస్టెన్సింగ్ ఎలా ఫాలో చేయాలి, మనకు జాబ్ ఎలా ఉంటుందా లేదా, మానసికంగా బాగా గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే ఇలాంటి క్వశ్చన్స్ మా వాలంటీర్స్ తీసుకుంటారు. మా దగ్గర 35 to 50 వాలంటీర్స్ ఉన్నారు. మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు ఉంటారండి. అండ్ ఈ రకరకాల సందేహాలతో ఫోన్లు వస్తాయి కదండి, మా వాళ్ళు ఈ క్వరీస్ అన్ని తీసుకొని ఈ సందేహాలన్నీ కొన్ని చిట్కాలు ఇస్తారండి. దే హెల్ప్ దెమ్ అవుట్, ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎలా చేయాలని చెప్పి, చాలా డౌట్స్ క్లారిఫై చేస్తారండి. సో ఈ కాల్స్ అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తున్నాయండి. ఇప్పుడు నార్త్ ఇండియా, ఢిల్లీ, చండీగఢ్ నుంచి వస్తుందండి, నోయిడా నుంచి వస్తుంది, వెస్ట్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కానీ ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలా విలేజెస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయండి. మాలగారు, బేసిక్ గా COVID-19 కరోనా వైరస్ అనేది, మాలగారు కరోనా వైరస్ అనేది ఒక 2 months గా మనకు ఇండియాలో స్ప్రెడ్ అయిన మొదటి నుంచి కూడా చాలా వరకు మనిషి చూసి భయపడేటువంటి స్థితి. ఎవరు తుమ్మినా, ఎవరు దగ్గినా తనకు వచ్చేసిందేమోనన్న ఫీలింగ్ తోనే సైకలాజికల్ గా డిప్రెస్ అవుతున్నటువంటి సందర్భం. సో ఆ ఆలోచన నుంచి పుట్టిందే కోవిడ్ సాతి. బేసిక్ గా ఎటువంటి డౌట్స్ రేస్ చేస్తున్నారండి కాలర్స్? ఇప్పుడు ఎలానంటే అండి, ఇప్పుడు ఇంట్లో పాల ప్యాకెట్ వస్తుందండి, ఇప్పుడు పాల ప్యాకెట్ ముచ్చొచ్చా, పేపర్స్ ముట్టొచ్చా, సోషల్ డిస్టెన్సింగ్ అనేది సూపర్ మార్కెట్ కి వెళ్తే ఎంత దూరం మెయింటైన్ చేయాలి, ఆ వెజిటబుల్స్ అంతా మనం ముట్టడం సేఫా, క్లీనింగ్ చేయాలా, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు నాకు దగ్గుతున్న వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు పర్వాలేదన్నారు కానీ నిజంగా నాకు ఇంకా అలాగే సందేహం ఉంది. సో భయము, ఒంటరితనము,
మా ఫ్యామిలీ వేరే చోటు ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కానీ భయంగా ఉంది. సో ఇలాంటి రకరకాల డౌట్స్ అండి. సో ఈ డౌట్స్ అన్ని మా టీం అంతా చక్కగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి బాగా వాళ్ళని రిలాక్స్ చేయడము, వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ ఇవ్వడము, మెడిటేషన్ చేయాలా, యోగా చేయాలా, ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయడము, అది ఎందుకని, ఇంట్లో ఎందుకు ఉండాలి అంటే మాకు మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ మేము ఏమిస్తామంటే అండి, లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం లైఫ్ ఫస్ట్ కాపాడుకోవాలి. సో మా బేసిక్ మెసేజ్ ఏంటంటే అండి, హ్యూమన్ రిసోర్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్, మనం దాన్ని కన్సర్వ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మన లైఫ్ కాపాడదాము. అది ఎలా చేయాలనేది మేము చిటికలు ఇస్తామండి ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు స్టే సేఫ్, హౌ టు స్టే స్ట్రాంగ్. రైట్, పెంకిరెడ్డి గారి దగ్గరికి వెళదాం. పెంకిరెడ్డి గారు, ఒక గుడ్ కాన్సెప్ట్, లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో భయమే మనిషిని చంపేస్తుంది ఖచ్చితంగా. ఎందుకోసం అంటే రేపేం జరగబోతుంది, వైరస్ నాకు అటాక్ అయిందేమో, వైరస్ నా లోపల బాడీలో ఉందేమో అన్న భయంతోనే చాలా మంది రకరకాల మానసిక వ్యాధులకు గురవుతున్నటువంటి సందర్భం. సో ఎట్లా ఉందండి టీం ఎవరైతే ఉన్నారో 35 నుంచి 50 మంది వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారండి? మాడ్యూల్స్ చేశారండి, ట్రైనింగ్ ఇచ్చారు అందరికి. ఎందుకంటే అందరికి యాంగ్జైటీ అనేది, ఫియర్ అంటే ఏంటి, ఆందోళన, ఒంటరితనము, ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఏమన్నా అర్థం కావాలి ఫస్ట్. సో ఇవన్నీ ట్రైనింగ్ అయిపోయి ఎలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి, ఎలా మనిషిని అనేది మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి అనేది మాకు అలా ట్రైనింగ్ అందరికి జరిగిన తర్వాతే వాళ్ళు వాలంటీర్ అయ్యి వాళ్ళు కాల్లో ఉంటారండి. సో అప్పుడప్పుడు ఏంటంటే ఇప్పుడు 1 to 3% ఆఫ్ ద కేసెస్ అండి కాలర్స్ కొద్దిగా డిప్రెషన్ కేసెస్ అన్నమాట. ఇది ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారు కొన్నేళ్ల నుంచి. ఇలాంటి కేసెస్ లో ఏమవుతుందంటే అండి ఈ భయం ఇంకా ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే అండి ఇలాంటి కాలర్స్ కి సెపరేట్ గా మా సైకాట్రిస్ట్ ఫోన్ చేస్తారండి, మేము ఫాలో అప్ చేస్తాము, వాళ్ళకి కంఫర్ట్ ఇస్తాం. రైట్, థ్యాంక్ యూ మాలా గారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను పెంకిరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత. పెంకిరెడ్డి గారు, చెప్పండి. రైట్ నౌ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మనం చూస్తున్నాము ఇండియాలో వరల్డ్ వైడ్ గా 26 లక్షల కేసెస్ ఉన్నాయి. ఎంతవరకు అమెరికాతో పోల్చుకుంటే, రష్యాతో పోల్చుకుంటే, ఇటలీతో పోల్చుకుంటే కొంతవరకు ఓ హలో హలో ఇప్పుడు వినిపిస్తుందండి? ఓకే, ప్రతిరోజు మనం చూస్తున్నాము కరోనా బులెటిన్ లో సెంట్రల్ మినిస్ట్రీ నుంచి వస్తున్నవి కూడా మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి హ్యూజ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. వరల్డ్ వైడ్ 26 లక్షలకు చేరుకుంది. భారత్ కొంతవరకు మెరుగైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, అంటే పాపులేషన్ వైజ్ చూసుకున్నా, జనసాంద్రత పరంగా చూసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అమెరికాలో కూడా ఉన్నారు. ఇప్పుడు రైట్ నౌ అమెరికా ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కి ప్రధాన కారణం చెప్పగలరా? మీరు మాలా గారిని ఆన్సర్ చేస్తాండి. మీ ఫోన్ నాకు వాయిస్ అస్సలు ఓకే ఓకే మ్యామ్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. బేసిక్ గా చాలా స్టేట్స్ నుంచి వరల్డ్ వైడ్ గా కూడా కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. అందులో మెయిన్ గా వాళ్ళు రేస్ చేస్తున్న డౌట్స్ ఏంటి? కేవలం కరోనా పర్పస్ మీదే అడుగుతున్నారా, లేకపోతే పానిక్ సిచ్యువేషన్ గురించి అడుగుతున్నారా, లేకపోతే రేపు అన్ఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతున్నారా? కేసెస్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే, ఫస్ట్ ఏమోనండి కోవిడ్ రిలేటెడ్ ఇప్పుడు ఒక దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా సందేహం అన్నమాట. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ పర్వాలేదన్నారు కానీ నాకు వస్తుందేమో అని ఒక భయం. సో ఆ ఆందోళన, ఆ రకాల ఒక కాల్స్ అండి. ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా డౌట్స్ అలాగే కంటిన్యూ అయిపోయి మా టీం దాన్ని టాకిల్ చేస్తుంది అనమాట. ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు ఈ కాల్స్ కూడా వచ్చాయి, నాట్ జస్ట్ ఇలా పీపుల్ అండి, అంటే ఇలాంటి కాల్స్ కాకుండా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఫోన్ చేస్తున్నారండి. దోస్ ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్, ఎవరు సర్వీస్ ఇస్తున్నారు అయితే వాళ్ళు కూడా డౌట్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఉన్నారండి, వాళ్ళు డెలివరీకి వెళ్తున్నారు. సో వాళ్ళకి డౌట్ అన్నమాట, మేము గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాము, మేము ఈ పనులు చేస్తున్నాం, వీఆర్ హ్యాపీ టు డూ ఇట్, కానీ మేము మాకు వస్తుందేమో అని ఒక భయము. తర్వాత ఈ ఎకానమీ రిలేటెడ్ అండి, ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు ఉంటారు,
ఆ చిన్న బిజినెస్ ఏంటంటే ఇప్పుడు పెయింట్ షాప్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు క్లోజ్ అయిపోయింది షాప్. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇంకా 2-3 months, ఇంకో 1 month 2 months అని ఒక అన్సర్టనిటీ, ఆల్రెడీ కొన్ని లాసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎలా చేస్తానని. అలాగే అక్కడ ఈ చిన్న ఉద్యోగాలండి, ఈ 4,000, 7,000 కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ పల్లెటూర్లలో ఈ డిస్ట్రిక్ట్స్ లో కూడా పనిచేసే వాళ్ళు, సిటీస్ లో కూడా స్మాల్ ఎంప్లాయీస్ అన్నమాట, విత్ వెరీ స్మాల్ ఇన్కమ్స్. అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఈ ఇన్కమ్ ఆగిపోయింది, ఇది ఎలా అనేది. తర్వాత పేరెంట్స్ అండ్ యుఎస్ నుంచి వచ్చే కాల్స్ ఎలా అంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారు, లేకపోతే ఇక్కడ చదువుకుంటున్నారు, లేకపోతే పేరెంట్స్ ఇలా ఉన్నారు, సో వాళ్ళు అక్కడ ఉన్నారు, సో వాళ్ళకి భయం అన్నమాట, ఎలా ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి అలాంటి కాల్స్. తర్వాత ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా మంది యంగ్స్టర్స్ చేస్తున్నారండి, అయినా కూడా ఒకలాంటి భయం అన్నమాట, ఇది ఎంతకాలం నడుస్తుంది, మనకు జాబ్ ఎలా కంటిన్యూ అవుతుందా, ఎంతకాలం శాలరీ ఇస్తారు, శాలరీ తగ్గిస్తారా, ఈ ఎకానమీ ఎలా పోతుంది రోజు. తర్వాత ఈ న్యూస్ కూడా చదువుతా ఉంటారు కదండి, ఈ కోవిడ్ మీద చాలా మటుకు న్యూస్ ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్ కవర్ చేస్తూ ఉంటారు దేని గురించి ఒకటి. సో అలాంటి భయాలు కూడా. సో యంగ్స్టర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాల్స్ అండి. తర్వాత కాల్స్ చేసి సలహాలు ఇవ్వడం అండి. మన వెరీ ఇంట్రెస్టింగ్ కాల్ ఎలా ఉందంటే, మన పాతకాలంలో ఎలా ఉండామో అవన్నీ మనం మర్చిపోయాము. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయి ఆ కాలంలో ఉండేదంతా పాటించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. దిస్ ఇస్ నేచర్ హిట్టింగ్ బ్యాక్ అట్ us. మనం జాగ్రత్తగా ఉండాలి ముందు నుంచి, ఇప్పటి నుంచి ఇంకా మనము వి షుడ్ రెస్పెక్ట్ నేచర్ అని అలాంటి కాల్స్ కూడా అండి. చాలా మంది వాలంటీర్ చేస్తారని. తర్వాత నర్సెస్ ఆన్ ద హెల్ప్ లైన్ అండి, వాళ్ళ కాల్స్ ఎలా వస్తాయంటే దే ఆర్ వర్కింగ్ విత్ హాస్పిటల్స్. Hospital provides everything for them. At the same time, personal గా when they go back home, they are also away from families. So వాళ్ళకు కూడా కొన్ని ఒకలాంటి లోన్లీనెస్, ఒకలాంటి భయం కాకుండా ఒకలాంటి వరి, ఇది అన్సర్టనిటీ ఆఫ్ ద క్రైసిస్ అని. సో ఇలా రకాల కాల్స్ అండి. రైట్. మాలా గారు, బేసిక్ గా హెల్ప్ లైన్ అంటేనే చాలా సహనం ఎక్కువ ఉండాలి. ఎందుకోసం అంటే చాలా హ్యూజ్ కాల్స్ వస్తూ ఉంటాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ రేస్ చేస్తూ ఉంటారు. మనం చెప్పే వాటికి వాళ్ళు కాంప్రమైజ్ కారు. ఒక్కొక్క సందర్భంలో చాలా ఎక్కువ టైం కూడా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు అనునయించాలి, వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి. ఎటువంటి శిక్షణ ఇస్తున్నారండి ఈ మొత్తం 35 నుంచి 50 మంది ఎవరైతే ఉన్నారో శిక్షకులకి? ఫస్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు ఈ 40 members అందరికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఆల్రెడీ వాళ్ళకి జరిగిందండి. ఇన్ ద సెన్స్ దట్ మాడ్యూల్స్ అన్నమాట, అలాంటి ట్రైనింగ్, ఎలాంటి పరిస్థితిలో ఎలా ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని. సో ఒక ఈ ట్రైనింగ్ వల్ల ఆల్రెడీ ఆల్ ఆఫ్ దెమ్ నో హౌ టు రెస్పాండ్ టు దీస్ కాల్స్ అన్నమాట. సో అదేంటంటే అండి, ఎవ్రీ డే మేము నైట్ ఒక కాల్ చేసుకుంటామండి, అందరం మొత్తం టీం. అక్కడ ఏంటంటే మేమంతా షేర్ చేసుకుంటాం, రకరకాల కాల్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఇచ్చాం రెస్పాన్స్ అని. సో అది వినేసి వేరే మెంబర్ కూడా సిమిలర్ కాల్ వస్తే అలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉంటారండి. సో ఇంకోటి ఏంటంటే దిస్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ వాలంటీర్స్ అండ్ ఆల్సో మెనీ డాక్టర్స్ అండ్ సైకాట్రిస్ట్ హూ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసింది జిప్పీస్ అండ్ అపర్ణ ఫౌండేషన్. నేను రజని of Zippies, idram ISB graduates andi memu, and we have many graduates like this. So in a way we are already trained and we have understanding, and prati member andi every few hours when they are not taking calls, they will talk to the other volunteer, understand how things are progressing. We share resources andi, we share information and we understand and we do research. ఇప్పుడు కొత్తగా ఇవాళ చదువుకుంటా ఉన్నామండి, ప్లాస్మా అనేది ఇప్పుడు దిస్ ఈస్ వన్ న్యూ ఎక్స్పెరిమెంట్ గోయింగ్ ఆన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విత్ అవర్ పూణే యూనివర్సిటీ ఇస్ ట్రైయింగ్ వన్ టు బ్రింగ్ అవుట్ వన్ వ్యాక్సిన్ అని. సో మేము చదువుకునేది వి కీప్ అవర్ అప్డేటెడ్ అనమాట అట్ ఆల్ టైమ్స్. పర్టికులర్లీ క్యాండిడేట్స్ ఆర్ కాలర్స్ హూ మై బి సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్ అండి, వీళ్ళకి తిరిగి మేము కాల్ చేస్తాం. ఒక్కొక్క కాల్ అండి బిట్వీన్ 15 minutes to 45 minutes. కొంతమంది ఏంటంటే అండి 10-15 minutes లో దే విల్ రిలాక్స్ అండి, దే విల్ అండర్స్టాండ్. వాళ్ళకి మేము యోగా, మెడిటేషన్, వాట్ టు డూ, హౌ టు డిఫ్లెక్ట్ దర్ అటెన్షన్, హౌ టు కన్సోల్ వన్ సెల్ఫ్ అండ్ హౌ టు బీ మోర్ పీస్ఫుల్, హౌ టు లుక్ ఫార్వర్డ్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ పాజిటివ్, ఇవన్నీ చెప్తామండి మేము. సో మాది ఇంటర్నల్ గా మాకు ట్రైనింగ్ కాన్స్టెంట్ అండి. ఎవ్రీ 2 days 3 days మేము ఒక మాడ్యూల్ చేసి మేము మాట్లాడుకుంటా ఉంటాం. రైట్. టు బీ మోర్ ప్రిపేర్డ్. మాలా గారు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సపోర్ట్ అండి. వి ఆల్ సపోర్ట్ ఈచ్ అదర్ ఇన్ ద గ్రూప్ అండ్ వీఆర్ హియర్ టు సపోర్ట్ అవుట్ సైడర్స్. మాలా గారు, క్వారంటైన్ అండ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా లోన్లీగా ఉంటారు, భయం ఉంటుంది. ఒంట్లో వైరస్ ఉన్నప్పుడు రేపు బ్రతుకుతామో లేదో తెలియదు. అలాంటి పేషెంట్స్ ఎవరికైనా కూడా కాల్స్ వచ్చాయండి, లేకపోతే డాక్టర్స్ మీ అసిస్టెన్స్ తీసుకోవడం కానీ ఎలా చేస్తున్నారా? కొన్ని వచ్చాయండి. ఇప్పుడు అలాంటి కేసెస్ ఎలాంటండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే
భయం, మీరు చెప్పినట్టు భయం ఉంటుంది. కానీ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూసినా కూడా 95% ఆఫ్ ద కేసెస్ ఆర్ మైల్డ్. సో మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, మీరు కూడా బయటపడతారు, డాక్టర్ ఈజ్ ఆల్రెడీ గివింగ్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రస్ట్ ద డాక్టర్, ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్, ట్రీట్మెంట్ జరుగుతుంది, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి వీ విల్ హ్యావ్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ సో దట్ పర్సన్స్ ఫియర్ రెడ్యూసెస్ అండి. సో మేము అది చెప్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ భయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడతారు, కానీ వాళ్ళకు ఇలాంటి హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే ఏంటంటే ఇంకొద్దిగా సాటిస్ఫాక్షన్, ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ చెప్తారేమో అని. సో మేము ఏమంటే టెక్నికల్ గా ట్రీట్మెంట్ వైపు వెళ్ళాం, కానీ మేము కాన్ఫిడెన్స్ ఇస్తామండి, సపోర్ట్ ఇస్తాం, మెంటల్ గా హౌ టు బి స్ట్రాంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అది చెప్తామండి మేము. భయం ఉంటుంది, వీఆర్ నాట్ డాక్టర్స్, సమ్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ ఆర్ డాక్టర్స్ బట్ దే ఆర్ నాట్ ట్రీటింగ్ ద పేషెంట్, బట్ స్టిల్ వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. నుంచి 7702500928 హెల్ప్ లైన్ నెంబర్. ఎవరైనా భయాలున్నా కూడా, లేకపోతే రేపేం జరుగుతుంది అన్న ఒక రకమైనటువంటి మానసిక సంఘర్షణ ఉన్నా ఆ హెల్ప్ లైన్ కి కాల్ చేయొచ్చు. వారు మీకున్నటువంటి మానసికమైనటువంటి స్థితిని కావచ్చు, సంక్షోభాన్ని కావచ్చు, ఆ రుగ్మతను కావచ్చు, వాటికి సంబంధించిన డాక్టర్స్, సైకాలజిస్టులు ఉన్నారు. ఆ టీం 25 మంది సైన్యం, సేవా సైన్యం మీకోసం పనిచేస్తోంది. సో మానగారు, ఎవరైతే ఉన్నారో ఈ 25 మంది సేవా సైన్యంలో ఎంతమంది సైకాలజిస్టులు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ స్పెషలైజేషన్స్ ఏంటి? 10 to 12 ఉన్నారండి వీళ్ళు. వీళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది, హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారండి. యూ హ్యావ్ MD and PhD in psychologists, and you have psychiatrists also that are MD with certain specializations. So people dealing with depression, anxiety, రకరకాలు ఉన్నారండి. రైట్. డౌట్ తో ఫోన్ చేస్తున్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారండి? అంటే వాట్ ఆర్ ద సిమ్టమ్స్, వీళ్ళు సైకలాజికల్ డిజాస్టర్ లోకి వెళ్ళిపోతున్నారు, డిజార్డర్ లోకి అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళకి ఏమైనా అడ్వైస్ చేస్తారా పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని? ఇప్పుడు ఏంటంటే మా గ్రూప్ లో సైకాట్రిస్ట్ ఆల్రెడీ ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు మాట్లాడే తీరుతో బట్టి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ తో మనకు అర్థమైపోతుందండి ఇది ఆల్రెడీ కొద్దిగా డిప్రెషన్ లోకి వెళ్లే పేషెంట్, లేకపోతే కొన్నేళ్ల నుంచి వాళ్ళే చెప్తారండి, మేము 4-5 years మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, పలానా హాస్పిటల్కి వెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను చెప్పారండి, నేను 4 years బ్యాక్ తీసుకున్నానమ్మా ట్రీట్మెంట్, తర్వాత నేను హోమియోపతికి వెళ్ళాను, ఇప్పుడు మెడికల్ స్టోర్ హోమియోది క్లోజ్డ్ గా ఉంది, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకు నిద్ర రావట్లేదు, నాకు భయంగా ఉందండి. సో ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత నేను ఏం చేస్తానంటే అడుగుతానండి, మీకు పర్వాలేదా, ఒక సైకాట్రిస్ట్ మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడితే పర్వాలేదా అని. సో మోస్ట్ ఆఫ్టెన్ అండి 99% ఆఫ్ ద కేసెస్ దే ఆర్ హ్యాపీ టు రిసీవ్ అ కాల్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి ఫోన్ కాల్స్ వేర్ వి ఫీల్ దట్ దే రిక్వైర్ స్పెషల్ హెల్ప్, ఈ నంబర్స్ అన్ని మేము మళ్ళీ రాసుకొని వీళ్ళకు మా సైకియాట్రిస్ట్, మా సైకాలజిస్ట్ వాళ్ళు టీమ్ లో మాట్లాడుకొని ఎవరు ఫోన్ చేస్తారు, ఇది ఎలాంటి కేసు అని మేము చెప్తాం అనమాట. అది ఏమేం మాట్లాడము, ఏమైందని చెప్పి వాళ్ళకు ఫోన్ చేస్తామన్నమాట. సో వేర్ రిక్వైర్డ్ అలాంటి మనుషులకు 2వ కాల్ 3వ కాల్ పోతుందండి. సో ఇలా మేము వాళ్ళు మాట్లాడే పట్టి తెలిసిపోతుందండి డౌట్స్ తో. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఈ లోన్లీనెస్ మీదే మాట్లాడతారు, లేకపోతే కొన్నేళ్ల నుంచి నేను నిద్ర పట్టట్లేదు సరిగ్గా, ఐ ఆల్రెడీ హ్యావ్ ఇన్సోమ్నియా ఫర్ దీస్ రీజన్స్, కానీ ఇది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది, ఈ కోవిడ్ తో నాకు ఇంకా భయం ఎక్కువ అయిపోయింది, నేను బయటకు కూడా వెళ్ళలేకపోతున్నానని అలా కాల్స్ అండి. ఈ కాల్స్ పట్టి వాళ్ళు చెప్పే మాటలు పట్టి మేము డిసైడ్ చేస్తామండి ఈ గ్రూప్ లో ఆ కాలర్ కి ఎవరు ఫోన్ చేస్తారు నెక్స్ట్ అని చెప్పేసి. కానీ డిప్రెషన్ అంటే ఒకలాంటి మెంటల్ గా స్టెబిలిటీ తగ్గిన వాళ్ళు 5% ఉన్నారండి ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, ఎక్స్ట్రీమ్ ఒకలాంటి డిప్రెషన్ అనేది వేర్ దే నీడ్ constant treatment and support for the next 1 month or next 2-3 months from psychologists, trained psychiatrists అనేది ఒక 5% of the callers అండి. బ్యాలెన్స్ 95% ఏంటంటే ఈ కోవిడ్ వలన జరిగిన గాయాలనుకోండి మనసుకు, కానీ ఈ లోన్లీనెస్ వలన, ఈ వాతావరణం వలన డౌట్స్, మనకు వచ్చింది దగ్గు మనకు వచ్చేస్తుందా అని అలా కాల్స్. మనగారు, మీరు చెప్పినటువంటి ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ ఏదైతే ఉందో అలాంటి వాళ్ళలో మహిళలు ఎక్కువ ఉంటున్నారా, పురుషులు ఎక్కువ ఉంటున్నారు మీకు వచ్చే కాల్స్ లో? అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అమ్మా, అప్పుడు 60% మేల్ అనుకోవచ్చు, 40% విమెన్ అనొచ్చమ్మా. సో ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే మాకు అనిపించే ఓకే, ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వచ్చిందంటే బేసిక్ గా
మేల్స్ అయితే ఎంప్లాయ్మెంట్ గురించి భయం ఉంటుంది, రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు, ఇండస్ట్రీస్ అలాగే ఏవైతే ఉన్నాయో ఎకానమీ పడిపోతూ ఉంది, ఉద్యోగాలు పోతాయి. అలాగే కంపారిటివ్ విమెన్స్ గురించి అడగాల్సి వస్తే కనుక ఎక్కువ స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ ఇంట్లో ఉండడం, రకరకాలుగా వంటలు చేయడం కావచ్చు, లేకపోతే మేల్స్ కున్నటువంటి ఆ కోపం కావచ్చు, వాళ్ళ బాధ కావచ్చు, వీళ్ళ మీద ఎక్కువగా చూపించడం కావచ్చు. అందుకోసమని మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. మీరు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారండి, కోపం అనేది. ఇప్పుడు ఏమైపోతుందండి అంటే ఇప్పుడు ఈ సేవ్ మేల్ మెంబర్స్ ఈ భయము, మనకు జాబ్ ఉంటుందా, ఈ షాప్ రన్ చేస్తున్నాము, ఇన్కమ్ ఉంటుందా, ఎప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేస్తారు, నేను నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఇలాంటి మెంబర్స్ కొంతమంది అండి కాల్లో చెప్పారనమాట, కోపం ఎక్కువైపోతుంది మేడం, ఆ కోపం అంతా ఫ్యామిలీ మెంబర్స్ మీద తీస్తున్నాము అని. అయితే ఇట్లాంటి ఈ కోపం కేసెస్ అండి సెపరేట్ గా కొద్దిగా హ్యాండిల్ చేస్తామండి. ఎలా అంటే ఇప్పుడు మనకు ఏమైనా ఫ్రస్ట్రేషన్ వస్తే ఫస్ట్ మనము ఫ్యామిలీ మెంబర్స్ మీద తీయొద్దని చెప్పి, దట్ దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ సంథింగ్ సిమిలర్, దట్ యువర్ వైఫ్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్, ఎస్ యు ఆర్ హెల్పింగ్ ఇన్ ద హౌస్, కానీ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ అని చెప్పి మేము వాళ్ళను యాంగ్జైటీ తగ్గించేసి ఎలా ఈ కోపం తగ్గించాలని చెప్పి మేము కొన్ని రిసోర్సెస్ కూడా షేర్ చేస్తామండి. మెడిటేషన్, యోగా, ఏం చదవాలని కూడా చెప్తాము. తర్వాత ఈ విమెన్ మీరు అన్నారు కదా, ఈ వైలెన్స్ కేసెస్ అని చాలా తక్కువ అండి, కానీ వాళ్ళకు ఎలా అంటే ఇప్పుడు పిల్లలకి దగ్గొచ్చిందండి, లేదా ఆవిడకే కొద్దిగా తుమ్ములు ఎక్కువ అవుతున్నాయి, సో షీ ఈజ్ నాట్ డిస్కసింగ్ విత్ ద రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మాకు కాల్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే వి విల్ అడ్వైజ్ హర్ టు గో టు ద డాక్టర్. ఆన్లైన్ గా కూడా డాక్టర్ సపోర్ట్ ఉందని చెప్పేసి మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ ఎలాగైనా ఇస్తున్నాము. కానీ బై అండ్ లార్జ్ ఈ టెన్షన్ అనేది పెరుగుతుంది. ఇది అంటే ఇంట్లో పనులు అన్నారు కదా, అది ఎక్కువ ప్రాబ్లం లేదండి, ఎలాగో అందరూ షేర్ చేసుకొని ఎలాగో నడిచిపోతుంది ఇంట్లో పనులు. కానీ ఈ మెంటల్ గా ఈ ట్రామా అనేది ఉంది కదండి, ఫ్యూచర్ అన్సర్టనిటీ అని, దాని మీదే ఎక్కువ క్వశ్చన్స్. అండ్ ఇండిపెండెంట్ గా వాళ్ళు మాకు ఫోన్ చేయడం అన్నమాట. ఇంకోటి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కొంతమంది ట్రావెల్ చేసి వచ్చారండి. ఎలా అంటే ఎవరినో డ్రాప్ చేసి రావడము, లేకపోతే ఏదో రిలేటివ్ ని చూసి రావడము, ఇదంతా మార్చ్ లో జరిగిన సంగతి, బిఫోర్ ద లాక్డౌన్. అయితే మాకు కాల్స్ మార్చ్ ఎండ్ లో వచ్చిన ఎలాంటి కాల్స్ అంటే ఏప్రిల్ లో మేము మార్చ్ లో ట్రావెల్ చేశాము, మరి 3 వీక్స్ అయిపోయింది, కొంతమంది 3 వీక్స్ తర్వాత కూడా సిమ్టమ్స్ వస్తాయంటున్నారు, ఇది ఎలా, అసలు మాకు డౌట్స్ వస్తున్నాయి, ట్రావెల్ లో ఏమైనా జరిగిందేమో అని చెప్పి అలా కూడా క్వశ్చన్స్ తో మేల్ మెంబర్స్ అండి ఎక్కువ ఈ ట్రావెల్ రిలేటెడ్ క్వశ్చన్స్. తర్వాత యంగ్స్టర్స్ అనేది ఈ జాబ్ రిలేటెడ్ ఎక్కువ, జాబ్ పోతుందేమో అని భయం కన్నా ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది, మా పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా అని అలా అండి. వాళ్ళు దే ఆర్ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్. అంటే ఇప్పుడు ఏజ్ వైజ్ మీరు అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే దోస్ హు ఆర్ క్లోజర్ టు రిటైర్మెంట్ ఆర్ దోస్ హు ఆర్ ఇన్ దర్ 40s వాళ్ళకి భయం ఎక్కువ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఉద్యోగం పోతే మళ్ళీ ఇంకోటి వస్తుందా, దొరుకుతుందా లేదా అని చెప్పి. యంగ్స్టర్స్ కి ఏంటంటే ఏంటో కొద్దిగా ఏదో సేవింగ్స్ ఉన్నాయి, కానీ ఈ పియర్ ప్రెషర్ అన్నమాట. ఈ ఒకవేళ అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు 30% వెళ్తా ఉన్నారు కదండి రొటేషన్ లో, ఇప్పుడు అక్కడ బ్యాంక్ కి వెళ్తున్నాము, ట్రావెల్ కూడా చేస్తున్నాము, బ్యాంక్ లో వస్తారు ఏమో మేము క్యాచ్ చేస్తామా అని భయం. సేమ్ ఫర్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్సో. ఆల్రైట్ మాల గారు, ఇంకోటి మీరు విమెన్ అన్నారు కదా, విమెన్ కాల్ ఇలా కూడా అండి, మై హస్బెండ్ హాస్ గాన్ అవుట్ ఫర్ వర్క్ అని చెప్పి ఏమన్నా అవుతుందా అని అదొక డౌట్. ఏజ్ గ్రూప్ వైజ్ చూసుకుంటే ఎక్కువగా కరోనా వైరస్ ఎఫెక్ట్ అయ్యేది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ల పైబడిన వాళ్ళకి, లేకపోతే మల్టిపుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, వీళ్ళు అటువంటి కాల్స్ ఏమైనా వస్తున్నాయండి? ఎందుకంటే వాళ్లకు వృద్ధాప్యం అనేది ఒక రకమైనటువంటి ఒంటరితనాన్ని క్రియేట్ చేస్తుంది. దాని మీద ఈ కరోనా వైరస్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అట్లాంటి కాల్స్ కి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? అవునండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు మార్బిడిటీ అంటే ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉండడము, బీపీ ఉండడము, వాళ్ళకి ఏంటంటే ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40 years వాళ్ళ కొద్దిగా డౌట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మీరు చూడండి ఇండియాలో ఏజ్ వైజ్ మీరు అలా డిస్ట్రిబ్యూట్ చేస్తే యంగ్స్టర్స్ కూడా స్లోలీ ఇఫ్ యూ సీ కోమార్బిడిటీ ఉండినోళ్ళు మెయిన్లీ అదర్ కంట్రీస్, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ హియర్ ఆల్సో, అక్కడ డెత్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కేసెస్ ఈ కాల్స్ వస్తాయి కదండి, మేము చెప్పేది ఏంటంటే ఎస్ యు ఆర్ ఇన్ యువర్ 40s, మీకు ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి,
కానీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్త పడ్డం. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ముందు జాగ్రత్త ఏం పడాలని అదే అనమాట క్వశ్చన్ అది. సో మేమేమంటే వీళ్ళకి కౌన్సిల్ చేసేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టే కామ్, ఇంట్లో ఉండండి. కొంతమంది ఏంటంటే అండి విలేజెస్ లో ఇది జరుగుతుందండి, ఇప్పుడు బార్బర్ ని కూడా ఇంటికి పిలిపించుకుంటున్నారు అనమాట. వచ్చినప్పుడు బార్బర్ కి శానిటైజర్ ఇవ్వడం వల్ల మేమేం చెప్తున్నామంటే చాలా జాగ్రత్త పడాలని చెప్పేసి, ఇఫ్ సంబడీ ఈజ్ అట్ హోమ్ అండ్ దే కెన్ హెల్ప్ యూ అవుట్, ఇట్ ఈస్ బెటర్ అని చెప్పి చెప్పడం మేమన్నమాట. సో మేమేమంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్లో ఉండమని చెప్పి, స్ట్రాంగ్ గా ఉండమని చెప్పి, దేర్ నథింగ్ టు వరీ. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైపర్ టెన్షన్ కి కానీ డయాబెటీస్ కానీ మెడికేషన్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు అంతా బాగానే జరుగుతుంది కదా, వస్తుందేమో అని భయపడొద్దని చెప్పి మేము అలా కౌన్సిలింగ్ చేస్తున్నామండి. ఇంకా ఇలా కొంతమందికి ఆల్రెడీ ఒక సిమ్టమ్ వచ్చింది అనుకోండి, వీఆర్ నాట్ డాక్టర్స్, సమ్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్ ఆర్ డాక్టర్స్, కానీ దిస్ పర్సన్ లెటర్ సేస్ ఇన్ ద విలేజ్. మేము అడుగుతాం దగ్గరలో మెడికల్ సెంటర్ ఉందంటే ఉందమ్మా, వచ్చారంటే వెళ్ళాను. అయితే మీరు ఆ దగ్గుకి ట్రీట్మెంట్ తీసుకుంటాను కదా, డోంట్ వరీ. ఈ దగ్గు వచ్చినందుకు అండ్ బికాజ్ యూఆర్ 40 మీకు తప్పకుండా కోవిడ్ వస్తుందని ఏం రాసేం లేదు, మీరు భయపడకండి అని మేము సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నామండి. రైట్. సహజంగానే కరోనా వైరస్ వచ్చిన తర్వాత సామాజిక అసమానతలు పెరిగిపోయాయి. రీసెంట్ గా తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే కొన్ని చోట్ల కరోనా వైరస్ ఉంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళని వెలివేసినట్టు చూడడము, లేకపోతే కొన్ని కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ లోకి మీరు అంటే కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి, లైక్ జర్నలిస్టులు, డాక్టర్స్, పోలీసు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కంపల్సరీ ఫ్రంట్ లైన్ లో ఉంటున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కరోనాతో. కానీ అక్కడ ఉన్న చాలా మంది కూడా వాళ్ళని లోపలికి రానివ్వడం లేదనే కంప్లైంట్స్. రీసెంట్ గా కూడా ఒక డాక్టర్ ని అపార్ట్మెంట్ లోకి అలౌ చేయడం లేదని ఆవిడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. సో ఇట్లాంటి కాల్స్ ఏమైనా వస్తున్నాయండి? కొన్ని మాకు బాధాకరంగా ఉంటుందండి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు. ఎలానంటండి, ఇప్పుడు మేము సూపర్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చాము, మేము హాస్పిటల్కి వెళ్ళాము, కానీ ఈ కమ్యూనిటీ వాళ్ళు గ్రూప్ లో ఉన్నారు, మాకు భయం అండి, ఎందుకంటే వీళ్ళ వల్ల స్ప్రెడ్ అయిందేమో అని. మాకేంటంటే అండి, ఫర్ అస్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు టెల్ ద పీపుల్ టు బి అన్బయస్డ్. ఇలాంటి బయసెస్ అన్ని పెట్టుకోవద్దని చెప్పేసి, ఈ కమ్యూనిటీ వల్ల ఆ కమ్యూనిటీ వల్ల. వైరస్ ఇస్ అగ్నాస్టిక్, ఎవరికైనా రావచ్చు. సో అది మేము చాలా ఇంపార్టెంట్ గా చెప్తున్నామండి, దట్ ఈచ్ ఆఫ్ అస్ షుడ్ గివ్ సపోర్ట్ టు అవర్ పర్సన్ నెక్స్ట్ టు అస్. ఇట్ డజంట్ మ్యాటర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పర్సన్, ఏజ్, స్టేటస్, ఇన్కమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరం కలిసి పోట్లాడితేనే ఇది జరుగుతుందని చెప్పి చాలా ఇంపార్టెంట్ గా ప్రతి ఒక్క కమ్యూనిటీ వైపు, ఏ కమ్యూనిటీ వైపు కూడా ఇలా ఇంప్రెషన్ కానీ ఇలాంటి బిహేవియర్ చూపించొద్దని చెప్పి మేము చెప్తున్నామండి. ఎందుకంటే మాకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రిమూవ్ సచ్ ఎనీ రేషియల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెజుడిసెస్ ఇన్ అవర్ సొసైటీ. మనం ఇందాక కూడా మాట్లాడుతున్నాం, అప్పుడప్పుడు ఇలా కాల్ వస్తుందండి. చెప్పండి కంటిన్యూ చేయండి, మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా డాక్టర్ ఎంట్రీ ఇచ్చారని చెప్పి. సో ఇలాగే అన్నమాట, నేను పర్టికులర్ ఈ కమ్యూనిటీలో నేను వెజిటబుల్స్ కొనడానికి వెళ్తే ఈ కమ్యూనిటీ పర్సన్ ఉన్నాడు, అసలు కొనొచ్చా అని. అయితే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అండి, అసలు ఆ పర్సన్ కమ్యూనిటీ వైపు, అంటే కోవిడ్ ముందు ఎవరి దగ్గరైనా కొనడానికి మీరు రెడీగా ఉన్నారు, సడన్ గా ఇది కోవిడ్ వచ్చినందుకు పర్టికులర్ కమ్యూనిటీ మీద ఎందుకు పడుతున్నారని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తామండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాము దట్ దిస్ ఈస్ నాట్ ఇండియా, వీఆర్ ఆల్ వన్, డజంట్ మ్యాటర్, యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఏంటో అని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మాదేంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జాబ్స్ వీఆర్ రిమూవింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెజుడిసెస్ అండ్ బయాసెస్. ఇంపార్టెంట్, it is human concern, one human to another, doesn't matter who the other human is, doesn't matter my background and that person's background or anything. అది మనకు ఇప్పుడు ఈ కంట్రీలో జరుగుతున్నది ఏంటంటే అండి, దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమూవ్, దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కరోనా వైరస్ కెన్ కమ్ టు ఎనీబడి, ద రిచ్, ద పూర్, ఎనీబడి ఫ్రమ్ ఎనీ ఇన్కమ్, ఎనీ కమ్యూనిటీ, ఎనీథింగ్. అది చూసి ఏం రాదు, ఇట్ కెన్ జస్ట్ కమ్. సో మన జాగ్రత్త మనం పడాలి, కానీ ఈ కమ్యూనిటీ బయాసెస్ మాత్రం మేము తీసేస్తున్నామండి. దట్ ఇట్ కెన్ కమ్ టు ఎనీబడి అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు హెల్ప్ అ ఫెలో హ్యూమన్ బీయింగ్. సపోర్ట్ నాట్ జస్ట్ మీ ఫర్ యూ, మీ టు ఎనీబడి. వెల్, మాల గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు మీ హెల్ప్ లైన్ గురించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి, కేసుల తీవ్రత పెరిగే కొద్దీ ప్రజల మానసిక పరిస్థితి మీద ప్రభావితం చూపిస్తోంది, తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి సేవలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయని చెప్పాలనుకుంటున్నారు?
ఇప్పుడు మాకు మేము ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే దట్ వీఆర్ దేర్ ఫర్ యూ యాజ్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ జెన్యూన్ కన్సర్న్ అండ్ ఎంపతి అండ్ అండర్స్టాండింగ్. వీఆర్ ఆల్సో గోయింగ్ త్రూ డిఫరెంట్ థింగ్స్. మే నాట్ బి ద సేమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్, కానీ మాకు కూడా ఏవో చిన్న భయాలు ఏవో ఉంటాయి. కానీ వీఆర్ హియర్ ఫర్ యూ యాజ్ అ ఫ్రెండ్ టు హెల్ప్ ఎవ్రీబడి, టు సపోర్ట్ ఎవ్రీబడి. మీకు ఏ రకంగా లోన్లీనెస్ ఉన్నా, భయం ఉన్నా, ఆందోళన ఉన్నా, ఒంటరితనం ఉన్నా, ఎలాంటి సందేహం ఉన్నా, ఎలా అనిపించిన నిద్ర రాకుండా ఉండడమో, లేకపోతే నాకు జాబ్ భయం గానీ, కోవిడ్ ఎన్ని రోజులు ఉంటుంది, లాక్డౌన్ సంగతి ఏంటి, ఏదున్నా కూడా వీఆర్ దేర్ ఫర్ యూ ఫ్రమ్ మార్నింగ్ టిల్ మిడ్ నైట్ అండి. వీ వాంట్ టు బీ దేర్ అండ్ ఇంగ్లీష్ లో అంటారు కదండి, వీల్ హెల్ప్ యూ రైట్ అవుట్ ద క్రైసిస్. మేము ఎలాగైనా ఈ క్రైసిస్ నుంచి బయటపడాలి అండ్ లెట్ us all do it together by supporting each other. Our helpline is there. Please do call. Hesitate చేయకండి, మేము ఉన్నాం మీకోసం. రైట్, మేమున్నాం మీకోసం అంటూ ఒక భరోసాని ఇస్తున్నారు. నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక గ్రేట్ ఐడియాతో ముందుకు వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకి మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. బేసిక్ గా మాల గారు, మనం కంటిన్యూ చేద్దాం ఈ డిస్కషన్. ఎందుకోసం అంటే చాలా మంది ప్రేక్షకులు కూడా చాలా డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి యాంగ్రీ మేనేజ్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్ లో. అంటే అందరూ ఎవరికి వాళ్ళు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మేనేజ్ చేయడం వేరు, అందరూ ఇంట్లో ఉన్నప్పుడు అది లాంగ్ పీరియడ్ 1 month. సో ఒక విమెన్ కి యాంగ్రీ మేనేజ్మెంట్ కావచ్చు, మానసికమైనటువంటి ఆ బ్యాలెన్స్ చేసుకోవడం ఫ్యామిలీని, దానికి ఏమైనా టిప్స్ చెప్పగలరా? ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ అనేదండి, ఫ్రస్ట్రేషన్ అనేది సహజం. సడన్ గా మనము వీఆర్ సోషల్ అనిమల్స్. మనము ఎంత వర్క్ కెళ్ళినా బయటకు వెళ్తాం కదండి. వీఆర్ యూస్ టు టాకింగ్ టు హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ యూస్ టు లివింగ్ ఇన్ గ్రూప్స్, టాకింగ్ టు ఫ్రెండ్స్, రిలేటివ్స్, మూవింగ్ ఇన్ ద సొసైటీ. సడన్ గా ఇంట్లో ఉండేటప్పటికి దట్టు కొంతమంది మేము ఎండ చూడలేదండి. ఎందుకంటే యూఆర్ నాట్ సపోజ్ టు స్టెప్ అవుట్, యూ హ్యావ్ టు ఫాలో గైడ్ లైన్స్. మేబీ వన్స్ ఇన్ 10 days మనం కూరగాయలకో దేనికో వెళ్తాం. అయితే మీరు కరెక్ట్ చెప్పారన్నమాట, ఆ 1 month ఇంట్లోనే ఉండేటప్పటికి లిటరలీ అదొక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ సెటిల్ అవుతుంది. కానీ ఇది దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ కౌన్సిలింగ్ యోర్ సెల్ఫ్. ఒకటైతే మేమున్నాము హెల్ప్ లైన్, కానీ ఇప్పుడండి గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లూడో లాంటి గేమ్స్ ఎంత పాపులర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఈ గేమ్ ఆడుతున్నారని చెప్తున్నారు. బుక్స్ చదవచ్చు. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ గా ఫ్రీగా చాలా బుక్స్ ఉన్నాయండి, థౌజండ్స్. టీవీ ఎలాగైనా ఉంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అంతా ఇంకా పాపులర్ అయిపోయాయి. మెడిటేషన్ చేయొచ్చు, యోగా. మోస్ట్ ఇంపార్టెంట్ మేము ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఏమన్నా కానీ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇంట్లోనే వాకింగ్ చేయండి. ఎందుకంటే ఫిజికల్ గా ఏమైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ మెంటల్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ దట్ హ్యాపెన్స్. సో మేమేంటంటే యూ హ్యావ్ టు, మీరు ఎంపతి ఎలా చూపిస్తారో పక్క మనిషికి, సేమ్ యూ హ్యావ్ టు షో టు యువర్ ఫ్యామిలీ మెంబర్, బికాస్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఇస్ ఆల్సో గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. సో మనం ఏంటంటే మార్నింగ్ టు నైట్ మనం బిజీ అయిపోవచ్చండి మనం. ఎందుకంటే మనం ఈ రకరకాల బుక్స్ చదివి, మన ఫ్రెండ్స్ తో, మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఫోన్ లో మాట్లాడి, కొద్దిగా టీవీ చూసి, ఇంటి పనులు చేసి, ఎక్సర్సైజ్ చేసి, మెడిటేషన్ చేసుకొని ఈ టైం అనేది పాజిటివ్ గా గడపొచ్చండి. ఇంకోటి ఆన్లైన్ కోర్సెస్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఓపెన్ చేశాయండి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. 2 or 3 months or whatever time this is, ఈ టైం మనము ఇన్వాల్యుబుల్ టైం అండి. ఇది కూడా దీనికి వాల్యూ ఇచ్చి మనము ఈ ఆన్లైన్ గా కోర్స్ ఏదో చేసుకోవచ్చు కదా, ఇంకో డిగ్రీ పొందొచ్చు. కోర్సెరా ఇస్ ఆఫరింగ్ సో మెనీ ఫ్రీ కోర్సెస్ ఎప్పటి నుంచో. సో వీఆర్ ఈవెన్ గైడింగ్ పీపుల్ టు పికప్ అ బుక్, స్టడీ, రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ కోర్స్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కెన్ బి డన్ అండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ taking that anger out on your family member, which is not going to help anybody, ఇంట్లో వాతావరణం కూడా అంతా కొద్దిగా స్పాయిల్ అయిపోతుంది. దానికన్నా మనం ఏమేం చేయొచ్చు, వాట్ ఈస్ ఇట్ వీ కెన్ డూ. ఇన్ఫాక్ట్ కొంతమంది వాలంటీర్ చేస్తున్నారండి ఆన్లైన్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఈస్ బీయింగ్ డెలివర్డ్ గ్రూప్స్ లో. సో వాళ్ళకి ఆన్లైన్ గా దే నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్, లాజిస్టిక్స్ కానీ చాలా రకాలుగా అలా కూడా హెల్ప్ చేయొచ్చు. సో టైం ఉన్నప్పుడు ఇలాగే యాంగర్ మీద ఉండే అవసరం లేదండి. యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్ ఈస్ అడ్వైస్ వీఆర్ గివింగ్. యాజ్ నాకు చాలా టైం ఉందంటే వీ విల్ గివ్ అడ్వైస్, రిసోర్సెస్, వాట్ ఆల్ యూ కెన్ డూ in your free time. Tell us how many hours you have. We will give you 100,000 suggestions. Tell us what you like. We will tell you what is it you can do. మానగారు, కానీ స్పెసిఫిక్ గా నాకు చాలా కోపం వస్తుంది, ఐఎమ్ టేకింగ్ ఇట్ అవుట్ ఆన్ మై ఫ్యామిలీ మెంబర్ అనే వాళ్ళని
మేము గుర్తించి సెపరేట్ గా దాని నంబర్ నోట్ డౌన్ చేసి అవర్ సైకియాట్రిస్ట్ విల్ కాల్ దెమ్ అండ్ డీల్ విత్ దెమ్ ఇన్ ద సర్టన్ మేనర్ అండి. రైట్. ఈ రోజు పేపర్ లో కూడా చూసే ఉంటారు, చాలా వరకు ఇంట్లో ఉండడం వల్ల ఈ లాక్డౌన్ వల్ల పేరెంట్స్ పిల్లల ముందే పోట్లాడుకోవడము, పిల్లల్ని కొట్టడము, రకమైనటువంటి మానసికమైనటువంటి డిప్రెషన్ గురైపోయేటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అలాంటి కాల్స్ ఏమైనా వస్తున్నాయండి? అంటే ఇంట్లో యాంగర్ మేనేజ్మెంట్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. సో మా హస్బెండ్ నా మీద ఎక్కువగా అరుస్తున్నారనో, లేకపోతే పిల్లల వల్ల నేను డిప్రెషన్ గురవుతున్నాను, ఇటువంటి కాల్స్ ఏమైనా వస్తున్నాయండి? ఇట్లాంటి కాల్స్ చాలా తక్కువ అండి. కానీ మెయిల్ మెంబర్స్ చెప్పడము, అంటే ఇంట్లో మాట్లాడకుండా మాకు చెప్పడము దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా అండ్ ఐ నో ఐఎమ్ టేకింగ్ అవుట్ మై ఫ్రస్ట్రేషన్ ఆన్ మై ఫ్యామిలీ మెంబర్స్. అసలు ఏ రీజన్ లేకుండా నాకు కోపం వస్తుందని చెప్పి యాక్చువల్లీ మెయిల్ మెంబర్స్ నుంచి కాల్స్ ఎక్కువ వస్తున్నాయండి. విమెన్ దగ్గర నుంచి ఎలా అంటే వరీ ఫర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఫర్ చిల్డ్రన్ కి యూనో చిల్డ్రన్ ఇలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకు పాపకు దగ్గొచ్చింది, నాకు వరీగా ఉంది. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ హౌస్ వర్క్ అండి. ఇది ఒక్కటి మాత్రం చెప్తాను, విమెన్ ఆర్ కోపింగ్ వెరీ వెరీ వెల్. దే మైట్ నాట్ హ్యావ్ ద రెగ్యులర్ హెల్ప్ దే మైట్ హ్యావ్ హ్యాడ్ ఎర్లియర్ అట్ హోమ్. అంతా వాళ్ళే చేసుకుంటారు విత్ హెల్ప్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆ కంప్లైంట్ అసలు లేదండి నాకు వర్క్ ఎక్కువ అయిపోయిందని చెప్పి. ఇట్ ఈస్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హస్బెండ్ బయటకు వెళ్ళి పని చేసి వస్తున్నారమ్మా, నాకు కూడా కొద్దిగా దగ్గుగా ఉంది, ఇది అసలు కోవిడ్ వైరస్ అనేది అట్ సమ్ పాయింట్ తొలగిపోతుందా అని. సో వి గివ్ అష్యూరెన్స్. నోవేర్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ దేర్ బీన్ అ క్రైసిస్ which has not gone away at some point of time. So idi kuda there are so many scientists working on a cure. We should be positive. There will be something that will happen which will cure this అని చెప్పి మేము అలా సలహా ఇస్తామండి. మనగారు యు ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఆర్. కానీ మీరు డొమెస్టిక్ వైలెన్స్ మీద వాట్సాప్ నంబర్ ఒకటి ఉందండి. యా టెల్ మీ. Sorry, domestic violence meeda you would have read in the newspaper there is a certain WhatsApp helpline number andi. That domestic violence cases they should call that number ani. That number is there with our entire team andi. That particular ga ee calls vachinappudu memu aa number ki guide chestam ani cheppesi. Endukante we also have a list of NGOs that help with such causes also. మల గారు, యాక్చువల్లీ యువర్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ రిటైర్డ్ ఆఫీసర్, మీకు అన్ని ఆల్రెడీ మీ నోటీస్లో కూడా ఉండొచ్చు. ఇదివరకు సర్స్ కానీ మర్స్ కానీ వచ్చినప్పుడు, లేకపోతే స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు చాలా వరకు మెడికల్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే సగం సైకలాజికల్ గా డిప్రెషన్ గురైపోయి ఒక పానిక్ సిచ్యువేషన్ లో చనిపోతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు అనేది. సో ఆ స్టాటిస్టిక్స్ ఏమైనా తీసుకున్నారండి ఈ హెల్ప్ లైన్ స్టార్ట్ చేసే ముందు? ఇప్పుడు చూడండి అమ్మా, ఎవరు మాకు ఆ క్వశ్చన్ అడగట్లేదండి. కానీ ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ నంబర్స్ మా దగ్గర ఉన్నాయనండి ఎంత మంది అని చెప్పేసి. లేదు, యాక్చువల్లీ ఒక ఫౌండేషన్ హెల్ప్ లైన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ సొసైటీ మీద కావచ్చు, మీకు వచ్చే కాల్స్ మీద కావచ్చు, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని మనం ఎలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అనే దానికి ఒక గతంలో ఉన్నటువంటి సార్స్ కానీ మర్స్ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఆ టైంలో సైకలాజికల్ గా డిప్రెషన్ గురై సూసైడ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ వైరస్ మనకి అటాక్ అయినప్పుడు మనము దాన్ని ఏ విధంగా అటాక్ చేసుకోవాలి, దాన్ని ఎలా సంసిద్ధంగా ఉండాలనేది మానసిక స్థితి సరిగా లేక చనిపోయిన వాళ్ళ స్టాటిస్టిక్స్ ఏమైనా తీసుకున్నారా? అచ్చా, ఇప్పుడు నంబర్స్ అనేది మా దగ్గర ఉన్నాయండి. ఈ నంబర్స్ మాత్రం ఎవరైనా ఈ డిస్కషన్ లోకి వెళ్తే కూడా మేము ఈ నంబర్స్ పెట్టి పోమండి. ఎందుకంటే ఈ నంబర్స్ ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఆ సిచ్యువేషన్ కి ఎలా ఉండిందో ఇట్ మైట్ నాట్ రెప్లికేట్ ఇన్ టుడే సిచ్యువేషన్. కానీ మీరు చెప్పిన నంబర్ చూడండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సార్స్ తీసుకోండి, మేర్స్ తీసుకోండి, 1918 స్పానిష్ ఫ్లూ నంబర్ తీసుకోండి, ఎవ్రీథింగ్ స్పెసిఫికలీ యూ హ్యావ్ అ నంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ possible estimate of people that have been mentally affected, that might have committed suicide. There are certain numbers. Kani manamu it is too early andi to compare what is happening now with the numbers. But one thing is for sure, prati crisis lo nandi, even when it comes to something like big earthquakes, Japan lo kuda jarigindi, meer chusaru kada,
ఇట్లాంటి ప్రతి సిచ్యువేషన్ లో మెంటల్ గా గాయపడిన పరిస్థితి వస్తుందండి. కోవిడ్ లో కూడా సేమ్ థింగ్ ఇస్ దేర్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిఫైయింగ్ ద నంబర్స్ మేము దాంట్లోకి ఇప్పుడే వెళ్ళట్లేదండి. అండ్ ఆ పాత నంబర్స్ వీ డోంట్ వాంట్ టు ఎక్స్ట్రాపులేట్ ఇట్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, బికాస్ దిస్ ఇట్ సెల్ఫ్ మీరు చెప్పారు కదా, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రిసర్చ్ అండి. వీల్ హ్యావ్ టు సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ అండ్ what is happening in terms of the number of people who are also infected, and before they expired those cases, whether they were psychologically at a point where they broke down and therefore this happened. Kani ippudu meer chusaru kada, of all these cases most of them were in a certain age group with existing morbidities, so which is in a way a positive thing for us, that by and large majority of it is mild, which can be conquered provided lot of things are done, including protection, safety, being strong and building our immunity system. In fact, చాలా చిటికలు కూడా ఇస్తామండి ఫోన్ చేసినప్పుడు. జింజర్, లెమన్, మన పాత కాలంలో వాట్ ఎవర్ వీ యూస్ టు డూ, ఆయుధం, ఆల్ ది థింగ్స్ దట్ కెన్ బి టేకెన్ టు బిల్డ్ ఇమ్యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద సిస్టమ్ మన బాడీలో. రైట్. మాల గారు, మీరు చాలా విలేజెస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయని చెప్పేసి, విలేజర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఏమేమి టిప్స్ ఇస్తున్నారు, వాళ్ళ కౌన్సిలింగ్ ఏమైనా సపరేట్ గా ఇస్తున్నారా? ఎందుకంటే కంపేర్ టు అర్బన్ ఏరియాస్ కావచ్చు, ఎడ్యుకేటెడ్స్ కావచ్చు, వాళ్ళకి ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, డిఫరెంట్ మాధ్యమాల ద్వారా రీసెర్చ్ చేస్తారు, కానీ విలేజర్స్ కి చాలా భయం ఉంటుంది. కొన్ని ఏవైతే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో, స్పెషల్లీ తెలంగాణలో పరకాల కావచ్చు, ఏజెన్సీ ఏరియాస్ కావచ్చు, అలాంటి వాళ్ళకి చాలా అవగాహన అవసరం. అవునండి. ఇప్పుడు ఆ విలేజెస్ నుంచి అండి రకాల కాల్స్ అన్నమాట. ఫస్ట్ కాల్ ఏంటంటే అండి, విలేజెస్ నుంచి ఎకనామిక్ అండి. జాబ్ అనేది, ఏ ఉద్యోగం ఉన్నా కూడా ఈ ఉద్యోగం 2 months 1 month లాక్డౌన్ అయినప్పటి నుంచి మనం ఇంట్లోనే ఉన్నాము. ఇది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఫోన్ చేసినప్పుడు అండి, ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ జనరల్ మెంటల్ స్ట్రెస్ అన్నమాట. దట్ మేము ఫ్రంట్ లైన్ లో ఉన్నాము, వీఆర్ ఫైటింగ్ దిస్ బ్యాటిల్, వీఆర్ గుడ్ టు డూ దిస్, కానీ మాకు స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, అవర్ ఫ్యామిలీ ఇస్ వరీడ్ వెన్ వీ కమ్ బ్యాక్ హోమ్ అని చెప్పేసి. ఈ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే, వీఆర్ నాట్ షూర్ వెన్ వీ విల్ గెట్ అవర్ నెక్స్ట్ సప్లై. గవర్నమెంట్ ఇస్ giving us our rations where we are getting our rice, dal, sugar items చెప్తున్నారండి. కానీ ఇది ఎంత కాలం నడుస్తుంది, గవర్నమెంట్ ఇది ఎంత కాలం చేస్తుంది? ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ ఉంది, కానీ నాకేమన్నా అయితే, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి దేవి గారు, ఇది దిస్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ వెరీ ఆఫెన్ ఫ్రమ్ కాల్స్ కమింగ్ ఫ్రమ్ విలేజెస్. మాకేమన్నా అయిందంటే, ఈ పల్లెటూరులో మాకు ట్రీట్మెంట్ ఉందా? ఇంకోటి, నేను హాస్పిటల్ కి చిన్న చికిత్స కోసం వెళ్ళినా కూడా మమ్మల్ని టెస్టింగ్ అని చెప్పి ఇంకెక్కడికైనా తీసుకెళ్లిపోతారా అని ఒక భయం అండి. సో మేము అది చెప్పేది ఏంటంటే, అవసరం ఉంటేనే మీ డాక్టర్ మిమ్మల్ని ఆ టెస్టింగ్ కోసం వెళ్ళమంటారు. దానికి ముందే మనం అవన్నీ ఆలోచించడం అది కరెక్ట్ కాదు. when the doctor has said you are all right. సో ఫస్ట్ కాల్ ఏంటంటే మనీ గురించి. ఇది ఎంత కాలం నడుస్తుందమ్మా, ఈ 2 months తర్వాత నాకు మళ్ళీ నా ఉద్యోగం దొరుకుతుందా లేదా అని చెప్పి. సో వీ గివ్ దెమ్ సమ్ గైడెన్స్ దట్ మీకు ఆల్రెడీ మీకు ఇంత ఎడ్యుకేషన్ ఉంది, మీకు ఇలా ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు, డెఫినెట్లీ ఇది కాకపోయినా యూ విల్ గెట్ అనదర్ జాబ్. ఇంకోటి, మీ ఎంప్లాయర్ హ్యాస్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ నాట్ కమ్ జాబ్. He also understands. He is also going through the strain of running the business and not having any income. So we should all support each other అని చెప్పి ఎకానమీ వైపు అది అలా చేస్తున్నాం. సేవింగ్స్ ఉన్నాయి కదా, అందరు హెల్ప్ చేస్తున్నారు కదా, అంత బాగానే, ఇప్పుడు బాగానే ఉందమ్మా, కానీ ఇది ఎక్స్టెండ్ అవుతే ఎలా అని. సో డోంట్ వరీ, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్స్ బెస్ట్, వీ విల్ ఆల్ సపోర్ట్ ఈచ్ అదర్, వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని ఒకటి చెప్తున్నామండి. సెపరేట్ గా ఏంటంటే, ఈ సిమ్టమ్ అన్నమాట. సిమ్టమ్ వచ్చినప్పుడు సందేహం, ఈ ఒక సిమ్టమ్ కాదు 2 సిమ్టమ్స్ ఉన్నాయి నాకని, అప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, డాక్టర్ ఏమన్నారు, గో బ్యాక్ టు ద డాక్టర్. వి స్ట్రెస్ ఆన్ దిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్ in the villages or wherever it is to trust your doctor when the doctor says don't worry, this is just a normal virus which is not COVID, this is just a small infection, you take this medication, ఇది వెళ్ళిపోతుందని చెప్పి. సో అప్పుడప్పుడు కాల్స్ ఎలా అంటే, మాకు 7 days అయిపోయింది మెడికేషన్ తీసుకొని ఇంకా వెళ్ళట్లేదని చెప్పి. సో అప్పుడప్పుడు నేను చెప్తామన్నమాట, ఇప్పుడు ఇది సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇట్ విల్ టేక్ మోర్ టైం, టాక్ టు యువర్ డాక్టర్, వాట్ డిడ్ యువర్ డాక్టర్ సే, డాక్టర్ చెప్పారమ్మా అయినా నాకు భయం అని. అప్పుడు మేము భయం ఎలా తొలగించాలని చెప్పేసి మేము అలా చెప్తామండి. సో 2 types ఆఫ్ కాల్స్, సిమ్టమ్స్ రిలేటెడ్ కాల్స్ ఒకటి, ఇంకోటి జాబ్ భయము, ఎకానమీ భయం. విలేజ్ కూడా ఇంకోటి ఏంటంటే, దే ఆర్ యూస్ టు స్టెప్పింగ్ అవుట్ అండ్ టాకింగ్ టు పీపుల్ ఇన్ ద విలేజ్.
ఒంటరితనం అన్నమాట. బయటికి వెళ్ళొద్దని చెప్పి అందరు చెప్పడము, 10 రోజులకు ఒకసారి వెళ్ళడం, 10 రోజులకు ఒకసారి వెళ్ళినప్పుడు మరి వెజిటబుల్స్ కానీ ప్రొవిజన్స్ కానీ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత దూరంగా ఉండాలి, మనకు వస్తుందేమో అని ఒక భయం. సో మేము ఏమంటే ఎంత తక్కువనో అంత తక్కువగా వెళ్ళండి, వెళ్ళేటప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకొని వెళ్ళండి. ఇంటికి వచ్చినప్పుడు ఎలా షవర్ చేయాలి, ఎలా బట్టలు మార్చుకోవాలని మేము అలా కూడా చెప్తున్నామండి. అంటే మేము డీటెయిల్స్ లోకి వెళ్తున్నాము, ఎలా భద్రత పడాలని చెప్పేసి. మాలా గారు, ఫస్ట్ విమెన్ ఛానల్ ఇన్ ఇండియా వనిత టీవీ గత 10 సంవత్సరాలుగా కూడా ఒక హెల్ప్ లైన్ నడుపుతూ ఉంది. ముఖ్యంగా స్పెషల్లీ మహిళలకు సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తుంది సైకాలజిస్టులతో. ఈ కరోనా వైరస్ COVID-19 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా హెల్ప్ లైన్ లో స్పెషల్లీ సైకాలజిస్టులను పిలిపిస్తున్నారు. అలాగే ఏదైతే ఉందో యాంగర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దు, అలాగే కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి మానసికంగా ఎలా సంసిద్ధం కావాలి, ప్రతిరోజు కూడా హెల్ప్ లైన్ 3:30కి ప్రసారం అవుతూ ఉందండి. అండ్ మీరు ఇందాక కాల్స్ గురించి చెప్పారు విలేజర్స్ నుంచి. బేసికల్ గా ఎకానమీ స్లో డౌన్ లో ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, రేపు ఉద్యోగాలు ఉంటాయో ఉండవో కూడా తెలియదు, అటువంటి కాల్స్ కూడా వస్తుందంటారు. స్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టార్ గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడి నుంచి కూడా ఏమైనా కాల్స్ వస్తూ ఉన్నాయండి? ప్రతిరోజు కూడా చాలా వరకు పంట చేతికొస్తుంది, అది కొనే ధర లేదు, పంపించడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు, చాలా మంది సూసైడ్స్ పాల్పడుతున్నారు. ఆ సెక్టార్ నుంచి ఏమైనా కాల్స్ వస్తున్నాయా? ఆ సెక్టర్ నుంచి చాలా తక్కువ అమ్మా, బికాస్ రైట్ నౌ ఆ భయాలు కొద్దిగా ఎక్కువ లేనట్టున్నాయి. ఎందుకంటే ఇప్పుడే కదండి అదంతా అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళకు ఒక పాజిటివ్ గా ఏమనిపించిందంటే ఈ లాక్డౌన్ ఈజింగ్ అయినప్పుడు ఫస్ట్ ఎసెన్షియల్ సప్లైస్ లో ఈ రైస్ కానీ, ధాన్యం కానీ, ఈ లెంటిల్స్ కానీ, ఇవన్నిటికి గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ అనే కాన్ఫిడెన్స్ ఉందండి వాళ్ళకు. రైస్ మిల్స్ కానీ, ఈ అగ్రికల్చర్ యాక్టివిటీలో కానీ అదేంటంటే ఇది ఎక్స్టెండ్ అవుతుందా అని అదొక ఎక్కువ డౌట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా వెజిటబుల్స్ కానీ, ఈ పల్సెస్ కానీ, మిల్లెట్స్ కానీ, ఈ గ్రెయిన్స్, వీళ్ళందరికీ ఎవ్రీబడి రిక్వైర్స్ దిస్ అని చెప్పేసి వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఎలా కంటిన్యూ అవుతుంది, ఇది పవర్ విల్ ఇట్ బి అవైలబుల్ త్రూ అవుట్, ఈ ముందులాగా వెళ్ళి మార్కెట్ లో అంత ఈజీగా అట్లా వెళ్ళిపోయడానికి లేదు. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలని వాళ్ళకు ఒకటి అర్థం అవుతుందండి. కానీ భయాలైతే ఉన్నాయండి. కానీ ఈ కాల్స్ కంపేర్ టు అదర్ కాల్స్ తక్కువ అండి. రైట్. లాక్డౌన్ ఎంత వరకు ఉంటుంది, అన్సర్టనిటీ ఎంత వరకు ఉంటుంది, అనిశ్చితి ఎంతకాలం కొనసాగుతుందన్న భయం పెరిగిపోయింది. 1 month తర్వాత నుంచి కూడా ఏదైతే ఉందో హ్యూమన్ టెండెన్సీ మారిపోయింది, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏం చెప్దామంటారు, ఎలా ఎదుర్కోవాలంటారు ఈ ఏదైతే ఉందో ఈ బ్యాడ్ సిచ్యువేషన్ ని? ఒకటేంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేస్తే అది మన మంచి కోసమే. ఇప్పుడు రోజు పేపర్లు చదువుతున్నామండి, హాట్ జోన్స్ అని, రెడ్ జోన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ త్రూ అవుట్ ద కంట్రీ మార్క్ చేసి దీన్ని బ్యారికేడ్ చేసి దాన్ని ఇంటెన్స్ గా ఆ ఏరియాని కాపాడుతున్నారు. సో దీనికి అర్థం ఉంది. లాక్డౌన్ అనేది మొత్తంగా ఓపెన్ చేసేస్తే ఇప్పుడు మేబీ మీరు, నేను, ఇంకిద్దరు ఇంట్లోనే ఉండి, లేకపోతే తక్కువ వెళ్ళడము, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో జాబ్ కి జస్ట్ అలా వెళ్ళి రావడము, అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, అందరూ పాటించకపోవచ్చు. సో గవర్నమెంట్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్ ద ఎంటైర్ సొసైటీ, the behavior that might happen if lockdown is completely eased. So manam ardham chesukovalante lockdown is for our good. Yes, government also is aware that economy itla manamu debba tintunnamo, manaku problem undi ani cheppi government knows everything. It appreciates the situation, it understands that even people need to go out, kani బ్యాలెన్స్ చేయాలండి గవర్నమెంట్. దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అండ్ వీ షుడ్ ట్రస్ట్ అవర్ గవర్నమెంట్. చేసేదంతా కరెక్ట్. ఈ లాక్డౌన్ అయ్యేది కూడా మన కోసమే. లాక్డౌన్ ఈజ్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ వాట్ క్యాన్ ఓపెన్, వాట్ క్యాన్ బి షట్ అని చెప్పి కాన్స్టెంట్ గా పేపర్ లో వస్తా ఉందండి. పోలీస్ ఈజ్ ఆల్సో గివింగ్ దోస్ గైడ్ లైన్స్, ఏ టైంకి బయటికి రావాలని చెప్పి. అదేంటంటే మనం పాటించాలి. ఇంకోటి, ఈ లాక్డౌన్ ఎంత వరకు ఎక్స్టెండ్ చేస్తారో అనేది మనం ఇప్పుడే ఆగస్ట్ వరకు వెళ్తుందా, జూలై వరకు వెళ్తుందా అని మనము ముందు వి షుడ్ నాట్ జంప్ ద గన్ ఎక్కువ ఆలోచించి. వి షుడ్ టేక్ ఇట్ 1 step at a time, that it is important that this is for us, this is for our safety and our security. లాక్డౌన్ అనేది
లాక్డౌన్ ఎలా ఈజ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆల్సో నోస్ ఎసెన్షియల్ సప్లైస్, లాజిస్టిక్స్, ఆన్లైన్ లో సప్లైస్ ఎలా చేయాలనేసి ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ టు స్లోలీ ఒక కాస్కేడింగ్ ఎఫెక్ట్ లో మెల్లిగా చేస్తుంది. వి షుడ్ ట్రస్ట్ ద గవర్నమెంట్ దట్ ఇట్ విల్ టేక్ ద రైట్ స్టెప్ అండ్ మనం ఫాలో చేయాలండి ఆర్డర్స్. మనం ఏంటంటే ఇలా లాక్డౌన్ మెజర్స్ అనేది, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో చేస్తేనే అందరం కలిసి దీంట్లో నుంచి బయటపడతాం. బయట పడాల్సిందే అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ వీఆర్ టుగెదర్ అండ్ వీ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, వరల్డ్ లో ఎవర్ సిచ్యువేషన్, ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఊహించని ఉత్పాతం, గత 100 సంవత్సరాల్లో చూడని ఉత్పాతం. చాలా వరకు కూడా ఇతర దేశాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయని ఇంటర్వ్యూ ఫస్ట్ లో కూడా చెప్పారు. స్పెషల్లీ అమెరికాలో రైట్ నౌ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనందరికీ తెలుసు. 7 లక్షల పై చిలుకు, 8 లక్షలకు దగ్గరలో కేసెస్, పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. హ్యూజ్ డెత్ మనకు కనిపిస్తూ ఉంది. సో అక్కడి నుంచి ఏమైనా కాల్స్ వస్తున్నాయండి? వస్తున్నాయండి. ఓకే, మన ఇండియన్స్ కాల్స్ వస్తున్నాయండి. ఇక్కడ ఎలానంటే అండి, ఇప్పుడు మన ఐటీ సెక్టర్, ఇండియన్స్ ఐటీ సెక్టర్ ఈ గ్లోబలైజేషన్ నుంచి మీకు తెలిసిన సంగతే. ఆన్ సైట్ చాలా మంది అమెరికాలో పనిచేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. కొంతమంది 20 years నుంచి అక్కడ పనిచేస్తున్నారు కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. సో అయితే వాళ్ళ కాల్స్ ఎలా వస్తున్నాయంటే అండి, అక్కడ ఒక మంచి పని చేస్తున్నామండి. వీఆర్ గివింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అమెరికా సమ్ టైమ్స్ వెన్ వి టాక్ టు అవర్ కాలర్స్. ఎలా అంటే ఇప్పుడు అమెరికాలో మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాము. అసలు అక్కడ డిసిప్లిన్ అనేది తక్కువ అయ్యి అందరూ అలా బీచెస్ మీద కానీ మార్కెట్ లో తిరగడము, అసలు గవర్నమెంట్ చెప్తే కూడా లాక్డౌన్ లో కూడా అలా తిరుగుతా ఉండేటప్పటికి అసలు అక్కడ పెరిగిపోతుంది, అక్కడ ఫాస్ట్ గా అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది అని మనము చాలా వింటున్నామండి. పేపర్లో కూడా చదువుతున్నాము, వీడియోస్ కూడా అలాగే సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే మన జనాలకు చెప్పేది ఏంటంటే మనము ఆ స్టేజ్ కి తెచ్చుకోకూడదు. ద ఓన్లీ వే ఇస్ మనం డిసిప్లిన్డ్ గా ఉండి మన పక్క మనిషిని కూడా డిసిప్లిన్డ్ గా ఉండేటట్టు మనం చూసి మనం సపోర్ట్ చేయాలి, మనం గవర్నమెంట్ ని సపోర్ట్ చేయాలి. సో అక్కడ నుంచి వచ్చే కాల్స్ ఏంటంటే వరి అండి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఆర్ ఎల్డర్లీ, దే ఆర్ నౌ ఇన్ లాక్డౌన్. అయితే మేము ఏం చేస్తున్నామండి, ఎల్డర్లీకి అనేది దేర్ ఇస్ మా దగ్గర ఉన్న నంబర్స్, దోస్ దట్ ఆర్ సప్లయింగ్ ప్రొవిజన్స్, మెడిసిన్స్ టు ఎల్డర్లీ, మా దగ్గర ఉన్న యాప్స్, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మేము తిరిగి ఇస్తున్నామండి. సో ఇప్పుడు ఈ కాల్స్ అనేది సమ్ టైమ్స్ వీఆర్ టేకింగ్ నంబర్స్, మీకు చెప్పండి ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ అని. సో వెరీ సూన్ వీ విల్ బి లాంచింగ్ దిస్ ఎక్స్టెన్షన్ అండి, దట్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు దే కెన్ టేక్ దర్ పేరెంట్స్ ఆల్సో ఆన్ ద కాల్ సో దట్ వీ కెన్ టాక్. అండ్ దేర్ ఆర్ మెనీ అండి, ఆల్మోస్ట్ 20 lakh ఇండియన్స్ ఉన్నారండి యుఎస్ లో. సో మనకు దాంట్లో ఒక స్మాల్ పర్సంటేజ్ కూడా మనం హెల్ప్ చేయగలిగితే ఇట్ విల్ బి బిగ్ థింగ్ అండి. సో ఇంకోటి ఏంటంటే ఈ భయాలు కూడా అండి, ఇప్పుడు వీసా కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఈ వీసా ఇప్పుడు నా జాబ్ కంటిన్యూ అవుతుందా లేదా, కొత్త రూల్స్ వచ్చాయి అమెరికాలో కూడా. సో ఆ భయాలు కూడా, దట్ వెన్ విల్ దే కమ్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు బికాస్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొంతమంది దే ఆర్ స్టక్, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ స్టక్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రాలేకపోతున్నారు. సో అది కూడా ఒక స్ట్రెయిన్ లాగా అయిపోయిందండి. సో కాల్స్ ఇలా వస్తున్నాయి. మెయిన్లీ వరీ అబౌట్ దేర్ చిల్డ్రన్ ఆర్ దేర్ పేరెంట్స్ that are back in India, or worry that they are not able to travel either way to meet అండి. రైట్, ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ నుంచి మీరు చెప్తున్నారు ఐటీ సెక్టార్ ఉంది అక్కడ, రేపొద్దున ఉద్యోగాలు ఏమవుతాయో తెలియదు, సో ఏ విధంగా ఇండియాకు వెళ్ళాలి అనేది. అది కాకుండా బేసికల్ గా వైరస్ కి సంబంధించి పానిక్ సిచ్యువేషన్ ఏమైనా షేర్ చేస్తున్నారా? సో మేము ఇలా ఉన్నాము, వాళ్ళకి ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయి, లేకపోతే మీకు తెలుసు మన ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళినటువంటి మాస్టర్స్ చేయడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే రూమ్ లో 4-5 members కలిసి ఉంటారు. సో ఈ వైరస్ టైంలో అలాంటి కేసెస్ ఏమైనా మీ నోటీస్కి వచ్చాయా? వాళ్ళు కాల్స్ లో ఏం చెప్తున్నారు? ఇప్పుడు వచ్చిన కాల్స్ ఇవేనండి, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ అండ్ ట్రావెల్ రిలేటెడ్. ఆ కాల్స్ ఇంకా మాకు రాలేదండి. దేర్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ వన్ రూమ్. కానీ ఒకటేంటంటే మేము మా ఫ్రెండ్స్ తో మాట్లాడేది అక్కడ యుఎస్ లో, మెనీ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఫాలోయింగ్ లాక్డౌన్ ప్రాపర్లీ అండి. దే ఆర్ క్వైట్ డిసిప్లిన్, వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో ఈ కాల్స్ ఫ్రమ్ పర్టికులర్లీ స్టూడెంట్స్ ఇన్ అ గ్రూప్ ఇంతవరకు మాకు రాలేదండి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. రైట్, ఇప్పటి వరకు హెల్ప్ లైన్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ వచ్చినప్పుడు వీ నో హౌ టు హ్యాండిల్ దిస్. ఓకే ఓకే, హెల్ప్ లైన్ స్టార్ట్ చేసిన తర్వాత వైరస్ బారిన పడ్డాము అని
ఒక 2 కేసెస్ కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా వస్తుంది. అలాంటి సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కాల్ చేసి నేను ఎఫెక్ట్ అయ్యాను, నాకు చచ్చిపోవాలనిపిస్తోందో, లేకపోతే నాకు డిప్రెషన్ గురవుతున్నాను, అలాంటి కాల్స్ ఏమైనా ఉన్నాయండి? వచ్చాయండి, కొన్ని కాల్స్ వచ్చాయి. ఐ కెనాట్ రివీల్ ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ కదా ఇవి. కానీ ఈ వెరీ ఫ్యూ కాల్స్, తక్కువ, లేక ఒక 2% అనొచ్చు. కానీ ఈ కాల్స్ కి ఏంటంటే మేము ఫాలో అప్ చేస్తున్నాము. మా సైకాట్రిస్ట్, మా సైకాలజిస్ట్ మా టీమ్ లో ఉన్నారు. వాళ్ళు కాన్స్టెంట్ గా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ కంఫర్ట్ ఇస్తున్నారండి. దట్ మోర్ దెన్ సూసైడ్ ఎట్లా అంటే డిప్రెషన్ అన్నమాట, ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. లైక్ వీ హ్యావ్ అ కాలర్ అండి, అతను ఆల్మోస్ట్ ఎవ్రీడే 4-5 టైమ్స్ చేస్తున్నారండి హెల్ప్ లైన్ కి లాస్ట్ 5 days నుంచి. మా అట్లీస్ట్ మా ఒక 5 డిఫరెంట్ వాలంటీర్స్ అతనితో మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే అతనితో ఓన్లీ అవర్ సైకాలజిస్ట్ ఈస్ టాకింగ్ నౌ టు కంఫర్ట్ హిమ్. డైలీ కాల్ చేస్తాను ఇప్పుడు అతనికి మేము. ఆల్ రైట్ మాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత బిజీ టైంలో కూడా హెల్ప్ లైన్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు షేర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వనిత టీవీ హెల్ప్ లైన్ లోకి వచ్చి అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఒక విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము. కరోనా వైరస్ తో ఇంటి నుంచే మనము యుద్ధం చేస్తున్నాము. మానసికంగా సన్నద్ధంగా ఉంటేనే మనని వైరస్ ఏం చెయ్యదు. వైరస్ ఉన్నప్పటికీ కూడా దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ కల్లా మనకు వ్యాక్సిన్ కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు యూకేలో కూడా హ్యూమన్ మీద ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే వస్తుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దానికి మనం మానసికంగా స్థైర్యంగా ఉండి ఈ వైరస్ ని ఎదుర్కోవాలి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే గనక హెల్ప్ లైన్ నంబర్ 77025000 అలాగే 928 కి కాల్ చేయండి. మీకు కావాల్సినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు కోవిడ్ సాతికి. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. నమస్తే.